7 ఇయర్స్‌లో మీకు అమ్మవారు పూనింది మీకు తెలిసింది. హాస్మా టైప్‌గా దమ్ వచ్చినట్టు. అదే ఆ దమ్ హాస్మా కాదది. అమ్మవారే వస్తుంది గానీ మొదట్లో అయితే అస్సలు సపోర్ట్ లేదంటారు. సపోర్ట్ లేదు. అయితే దేవుడంటే మాకు డ్యాడీకి నమ్మకమే. అంటే దేవుడంటే మొక్కుతాము కానీ దేవదాసి, దేవయ్య, జోగిని, శివశక్తి. అసలు డిఫరెన్స్ ఏంటి? ఇదంతా ఒకటేనా? అంటే జోగిని వేరు, శివశక్తి వేరండి. ఫస్ట్ శివశక్తి. జోగిని లైఫ్ స్టైల్ అనేది ఎట్లా ఉంటది? మా అడుగు మంచిది, మా చేయి గుణం మంచిదని చెప్పి మేము ఇచ్చిన గోరడంత బండారైనా సరే మీకట్లా శిగమూగినప్పుడు మీరు పలికిన పలుకు తర్వాత మీరు తెలుసుకున్నప్పుడు మీకే చాలా షాకింగ్గా అనిపించిన మాటలు కానీ యూత్ పిల్లలకు ప్రాణహాని ఉంది, గండం ఉందని చెప్పింది. అయితే అలాగనే ఇప్పుడు చూసుకున్నట్టయితే సో మీరు ఫేస్ చేసిన ఏదైనా దారుణమైన గుర్తుండిపోయే బాధాకరమైన విశేషం? నేను ఎలా లీడ్ చేసుకోవాలి, ఎలా ఉండాలని నాకు తెలుసు. కానీ మా మీనమామలైనా సరే, మా రిలేటివ్స్ అయినా సరే, మా రిలేటివ్స్ కొంచెం మారిపోయారు. భర్త అయితే ఉండరు, మరి ఇంకా మీ ఫ్యామిలీ అంటే ఏం చెప్తారు? నాకు ఒక పాప అడాప్ట్ చేసుకున్న 3 ఇయర్స్ పాప ఇప్పుడు. ఏం పేరు పాప పేరు? హిమప్రియ. నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ముక్కు పుడకను ధరిస్తారు, త్రిశూలాన్ని పట్టుకుంటారు, పచ్చి కుండపై సిగమూగుతారు, సాక్షాత్తు అమ్మవారి పలుకును మనకు వినిపిస్తారు, అమ్మవారిని మనకు చూపిస్తారు. వాళ్లే జోగినీలు. నిజానికి బోనాల సందర్భంలో ఈ జోగినీలకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. లోకమంతా వాళ్లను గమనిస్తూ ఉంటుంది. మరి జోగిని వ్యవస్థ ఎట్లా స్టార్ట్ అయింది? ఈ జోగినీల లైఫ్ స్టైల్ ఈ 2 నెలలు పక్కన పెడితే నిజానికి ఎలా ఉంటుంది మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ జోగిని అనురాధ గారు ఉన్నారు. నమస్తే అనురాధ గారు. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నామండి. ముందుగా పల్లవి టీవీ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈ బోనాల పండుగ సస్యశ్యామలంగా ఆయుర ఆరోగ్యాలతో విరసిల్లాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. వన్స్ అగైన్ బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మొదటి బోనం మీరు అమ్మవారికి సమర్పిస్తారు, ఎంతో మహద్భాగ్యం అది. సో ఈ టైంలో మిమ్మల్ని చూస్తే నిజానికి అమ్మవారి స్వరూపంగా కనిపిస్తారు. అది అలంకరణతో వస్తుందా, లేకపోతే మీలోనే ఆ తేజస్సు ఉంటుందా? అయితే మీరు అడిగింది మంచి ప్రశ్న అండి. అయితే నాకు చిన్న ఏట ఒక 7 ఇయర్స్ ఉన్నప్పుడు ఆ టైంలో అమ్మవారు పూనడం జరిగింది. అయితే ఎప్పుడైతే అమ్మవారు పూనడం జరుగుతుందో మాకు ఆ అమ్మవారి కళాకాంతి అనేది మా కళ్ళ తేజస్సు అయినా సరే, మా అలంకరణతోటి కొంచెం అలంకరణ లేకున్నప్పటికీ కూడా కళ్ళల్లో తేజస్సు అనేది అమ్మవారి దివ్య స్వరూపం కళ్ళతోటే ఉంటది కాబట్టి ఆ అమ్మవారి స్వరూపం కనిపిస్తుంటది అనమాట. 7 ఇయర్స్‌లో మీకు అమ్మవారు పూనింది మీకు తెలిసింది. అది మొదట ఎట్లా ఫీల్ అయినారు? అసలు మీకు ఎట్లాంటి మార్పులు మీ బాడీలోనా, మనస్సులోనా, మైండ్‌లోనా ఆ మార్పు ఎక్కడ స్టార్ట్ అయింది? ఫస్ట్ నేను స్కూల్ టైమ్స్‌లో ఇంకా నాకు కళ్ళు తిరిగి పడిపోవడము, లేదంటే ఎవరైనా ఎంగిలి తాకిస్తే అంటే అన్‌కాన్షియస్ అయిపోవడం అలాంటి సంఘటనలు జరిగినాయి అన్నమాట. ఆ తర్వాత ఇంకా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిర్రు. టెస్ట్‌లని చెప్పి అన్నీ నాకు ఆరోగ్యం కూడా కొంచెం పాడైపోయినట్టు అట్లా అయిపోయిందనమాట. హాస్మా టైప్‌గా దమ్ వచ్చినట్టు. అదే ఆ దమ్ హాస్మా కాదది. అమ్మవారే వస్తుంది గానీ వాళ్ళు గుర్తించలేకపోతున్నారు మా ఇంట్లో వాళ్ళు గిట్లా. ఇక నన్ను హాస్పిటల్‌లో పెట్టి ఇంకా అక్కడిక్కడ తిప్పారనమాట. ఇక తిప్పితే కూడా వాళ్ళు స్కానింగ్‌లు తీసినా, ఎక్స్‌రేలు తీసినా గానీ ప్రతి దాంట్లో పాజిటివ్ రిజల్టే వచ్చింది. నెగెటివ్ ఏం రాలేదు. అయితే ఏంది ఇది ఆంతర్యం ఏంది? ఇట్లా అయితుంది ఎందుకని చెప్పి మాకు తెలిసిన వాళ్ళు మా గురువులు ఉన్నారనమాట. వాళ్ళని సంప్రదించిర్రు మా డ్యాడీ వాళ్ళు గిట్లా. అయితే ఏం లేదు, అమ్మ మీద అమ్మవారు ఉన్నది, ఏం లేదు. మీరు ముడుపు కట్టండి బాగైపోతారు అని చెప్పి చెప్పంగానే ముడుపు కట్టంగానే నెక్స్ట్ మినిట్‌కి మంచిగా అయిపోవడం జరిగిందనమాట. ఇక అలా ఇక అమ్మవారిని పటాలు మేము యాదవ్స్ మేము మాకు మా మా ఇలవేల్పు ఏందంటే కొమరవెల్లి మల్లికార్జున స్వామి, ఐలోని మల్లన్న, మేము పట్నాలు, సదరపట్నం, అగ్నిగుండాలు అవన్నీ చేస్తుంటామనమాట. అదే విధంగా మేము ఇంక పట్నాలేపిచ్చి ఇంక అమ్మవారి కళ్యాణం, స్వామి కళ్యాణం చేసుకొని ఇంకా నన్ను ఇంకా ఒక్కొక్క వారం నాడు ఇంక అమ్మవారు పలుకుకుంటా ఇంక ఏందనేది చెప్పుకుంటూ ఇంక అలా పండగ చేశారు. ఇప్పటికైతే అంత సంతోషం. ఇంట్లో ఏం అంటే మొదట్లో ప్రాబ్లం కాలేదా? ఇట్లా అంటే క్లారిటీ వచ్చాక అమ్మవారే మిమ్మల్ని పోనిండ్రు,
మీరు జోగినిగా మారబోతున్నారు అనేది వాళ్ళకి ఎప్పుడు అర్థమైంది? ఏమని యాక్సెప్ట్ చేసినారా? ప్రాబ్లమ్ ఏం కాలే? ఫస్ట్ అయితే నాకు 7 ఇయర్స్ నుంచి ఒక 15-16 ఇయర్స్ వరకు ఇంక నేను శివశక్తి అంటే నేను నార్మల్ స్కూల్ లైఫ్‌ని లీడ్ చేసిన. 10థ్ దాకా లీడ్ చేసిన. అప్పుడే ఫస్ట్ రాంగానే కూడా సెకండ్ సారి పట్నం ఏసినప్పుడు చెప్పేసింది అమ్మవారు, హ్మ్. కళ్యాణ బలం అయితే ఇవ్వను. హ్మ్. నేను జోగినిగానే ఉంటాను అని చెప్పి కూడా జోగినిగా మారిపోవాలి. కానీ హ్మ్. కళ్యాణ బలం, భాషింగ బలం ఏమి ఇవ్వనని చెప్పి కూడా మీతోనే పలికిస్తారా? ఓకే. పలికిచ్చింది అన్నమాట. హ్మ్. అంటే అమ్మవారు వచ్చినప్పుడు చెప్పింది. హ్మ్. చెప్పంగానే వద్దు అన్నట్టు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. హ్మ్. అవాయిడ్ చేశారు. వద్దు, కాదు, అట్లా కాదు, ఇట్లా కాదు అని చెప్పి నన్ను కూడా డైవర్ట్ చేయాలని చూసారు. కానీ నాకు కూడా ఏందంటే అమ్మవారి సేవలో నిమగ్నం అయిపోవాలని చెప్పి ఒక ఒక కోరిక అన్నమాట. ఇక అలా అమ్మవారి హ్మ్, కో అమ్మవారి సంకల్పం మీదనే నేను పూజలైనా, సేవలైనా అమ్మవారికి చేస్తూ బోనాలు ఎత్తుకుంటూ ఆ టైం నుంచి అయినా సరే హ్మ్. 11 ఇంకా కరెక్ట్‌గా 7 నుంచి 10 వరకు ఇంక స్కూల్ లైఫ్. మళ్ళా 10 ఇయర్స్ నుంచి ఇంకా తర్వాత బోనాలు ఎత్తడం స్టార్ట్ అయిపోయిందనమాట. హ్మ్. ఇక 10 ఇయర్స్ అప్పటి నుంచి బోనాలు ఎత్తి ఇప్పటి వరకు నేను 20 ఇయర్స్ అవుతుంది బోనం ఎత్తి గూడా. హ్మ్. ఇప్పుడు ప్రెజెంట్ హ్మ్. ఆహ్, ఇలా లీడ్ చేస్తున్నాను. అడగొచ్చా మీ వయసు ఎంత ఇప్పుడు? నాదా 32, ఎన్ని ఇయర్స్ నుంచి ఎత్తుతున్నారు బోనం? 20, 20 ఇయర్స్ 20 నుంచి. ఇయర్స్. సో, మీకు మొత్తానికి మీరు ఒక మగవాడిగా పుట్టి, మహిళగా మారి, అవును. ట్రాన్స్‌జెండర్ అయ్యి, తర్వాత జోగిని వ్యవస్థ. అవును. ఇన్ని దశలు మారుతూ ఉన్నప్పుడు, మీలో మీకు ఏ దశలో అయినా ఇక్కడికి ఆపుదాము. నా లైఫ్ అంటే మొత్తానికి మారిపోతుంది. ఇక ముందు నేను ఏ తోడు లేకుండా, ఏ నీడ లేకుండా మేల్ అయినా, ఫీమేల్ అయినా తోడనేది అవసరం అనుకున్నప్పుడు, ఈ సృష్టి ధర్మం ఉంటున్నప్పుడు, మీకు తోడు ఇంకెవరు ఉండరు. మీరు భగవత్ సమర్పణం అని అనిపిస్తున్నప్పుడు, మీకెక్కడ కంట్రోల్ చేసుకోవాలని గాని, కట్టడి చేసుకోవాలని గాని, అంటే అంత అంత మనకు చాతనవుతదా? లేపోతే ఆ ప్రాసెస్ ఎట్లుంటది? అయితే నేను చిన్నతనంలోనే ఏందంటే నేనొక అమ్మాయి లెక్కుండాలి. నేనొక ఓకే. అమ్మవారి లెక్క కనిపియాలని ఒకటి దృఢ సంకల్పం, ఇష్టముండేది. ఇష్టము, ఒక సంకల్పంతోటి నేను ఇలా హ్మ్. ట్రాన్స్ వుమన్ లెక్క నేను చేంజ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత నేనెన్నో అవకతవకలు, ఎన్నో అవమానాలైనా సరే ఎటువంటి అన్నీ కూడా నేను భరించుకుంటూ ఈ లైఫ్‌ని లీడ్ చేసుకుంటూ అమ్మ, నాన్న తరఫు నుంచి అయినా సరే, ఫ్యామిలీ ఫ్యామిలీ అయినా సరే, లేకుంటే బయట రిలేటివ్స్ అయినా సరే, పక్కన ఇంటి చుట్టుముట్టు వాళ్ళైనా సరే నన్ను అవహేళన చేసిన మొదట్లో అయితే వాళ్ళున్నారు. అస్సలు సపోర్ట్ లేదంటారు. సపోర్ట్ లేదు. హ్మ్. అయితే దేవుడంటే మాకు డ్యాడీకి నమ్మకమే. అంటే దేవుడంటే మొక్కుతాము కానీ ఇవన్నీ అంటే కాదు అన్నట్టుగా అవాయిడ్ చేసిండనమాట. హ్మ్. తర్వాత నేను ఒప్పించుకొని కొంచెం బాధలు పడుతూ అన్నీ గూడా ఇబ్బందులు ఫేస్ చేస్తూ వాళ్ళని ఒప్పించుకొని ఇప్పుడైతే ప్రెజెంట్ మంచిగుంటున్నాం. మా ఫ్యామిలీ, మా డ్యాడీ, మా మమ్మీ సపోర్ట్ లేనిది ఇప్పటి వరకైతే నేను హ్మ్. బయటికెళ్ళాను. వంశపారంపర్యంగా ఏమైనా ఉన్నాయా మీకు ఇంట్లో ఇంతకు ముందు? తాత ముత్తాతలకు ఓకే. అమ్మవారొచ్చేదంట. ఆ హ్మ్. తర్వాత మా డ్యాడీ వాళ్ళకి గూడా, మా తాతకు, మా డ్యాడీకి గూడా అట్లా ఉంటే గిట్లా ఆపేసిర్రంట. అప్పట్లో మా హ్మ్. నాయనమ్మ వాళ్ళు గిట్లా సో, ఆపడం సాధ్యమే. కట్టడి జేసిర్రట. హ్మ్. కట్టడి జేస్తే ఏందంటే, దానికి కూడా అంటే పనిష్మెంట్ అనేది ఉంటదనమాట. ఇంగ ఇంట్లో ఇబ్బందులైనా ఫేస్ అయితుంటారు. హ్మ్. లేకుంటే ఆరోగ్యమైన చెడిపోతుంటదనమాట. ఓకే. అట్లా ఏంటి కట్టడి చేస్తేనా? చేస్తే, ఓకే. చేస్తే. ఇంగ హ్మ్. ఏదో ఒకటి ఇష్యూస్ అనేటివి వస్తుంటాయన్నమాట. ఓకే. మొత్తానికి మీరవన్నీ దాటుకొని ఇప్పుడైతే వాళ్ళందరి యాక్సెప్టెన్స్‌తోనే ఉన్నారు. అవును. సో, మీరు ఫేస్ జేసిన ఏదైనా దారుణమైన, గుర్తుండిపోయే, బాధాకరమైన విశేషం అంటే ఈ ప్రాసెస్ మొత్తంలో ఏ విషయాలుంటాయి? ఏం లేదు. కానీ ఒకటేందంటే, మా ఫ్యామిలీ గాకుండా రిలేటివ్స్ ఉంటారు గదా! మా మేనమామలైనా సరే, ఇప్పటికి గూడా వాళ్ళు అంటే నాకేందంటే, నా గురించి నాకు అర్థమైతది. నేనెలా లీడ్ జేసుకోవాలి, ఎలా ఉండాలనేది నాకు తెలుసు. హ్మ్. కానీ మా మేనమామలైనా సరే, మా రిలేటివ్స్ అయినా సరే, మా రిలేటివ్స్ కొంచెం మారిపోయారు. అంటే హ్మ్. నాకు అనుకూలంగా ఉన్నారు ఇప్పుడైతే ప్రెజెంట్. కానీ ఏందంటే, మా మేనమామలు ఉంటారు గదా! వాళ్ళ తరఫు నుంచి ఇంకా కొంచెం ఫేస్ జేయాల్సొచ్చింది. కొన్ని ఇబ్బందులు ఫేస్ జేయాల్సొచ్చింది. జర హ్మ్. అవమానంగా మాట్లాడడం, లేకుంటే మాట్లాడకపోవడం, ఇప్పటికి గూడా మాట్లాడకపోవడం అట్లాంటిది జరుగుతుంటదనమాట. హ్మ్. కానీ అది ఒకటి బాధాకరమైన విషయం అంతే, ఇంకేం ఓకే. లేదండి. దేవదాసి, దేవయ్య, జోగిని, శివశక్తి. హ్మ్. అసలు డిఫరెన్స్ ఏంటి? ఇదంతా ఒకటేనా? అయితే జోగిని వేరు, శివశక్తి వేరండి. ఫస్ట్ శివశక్తే. హ్మ్. శివశక్తి అంటే అమ్మవారి
శివ స్వరూపం, శక్తి స్వరూపం కాబట్టి మమ్మల్ని ఆవహిస్తది కాబట్టి మేము శివశక్తులు మనం అంటే పిలువబడతారు. పిలువబడతాము. ఇప్పుడేందంటే జోగినికి అంటే ఏందంటే తర్వాత ఇంక రానున్న ఇంకా టైంలలో ఏందంటే మేము అమ్మవారికి అంకితం అయిపోయి ఈ జోగు పుస్తలు ఎప్పుడైతే మేము ధరిస్తామో అప్పుడు మేము జోగినిగా మారిపోతాం. ఓకే. జోగు పుస్తలు ఎవరు కడతారు? అయితే మా గురువులైనా సరే, ఒగ్గు పూజారుల దాంట్లో కూడా మా గురువులు ఉంటారనమాట. వాళ్ళైనా సరే అంటే మాకు డైరెక్ట్ కట్టరనమాట. కత్తికి భాష్యంగా ఇప్పుడు బల్కంపేట ఎల్లమ్మ దగ్గర మీరు చూసుకున్నట్టయితే కత్తికి భాష్యంగా కట్టి అమ్మవారు దైవీజ్యమానంగా అమ్మవారు ఎలా అయితే అలంకారం చేసుకొని కళ్యాణం అక్కడైతే అవుతుందో అదే విధంగా మాకు కూడా కత్తికి భాష్యంగా కట్టి ఒగ్గు పూజారులైనా సరే, మా గురువులైనా సరే వాళ్ళు ఆ కత్తితోటి మాకు ధారణ చేయడం జరుగుతదనమాట. ఓకే. అంటే మీరే కట్టుకుంటారు. భాష్యంగం మాత్రం కత్తికి కడతారు అంతేనా? అవును. అంటే కత్తికి మాకు గూడా కడతారు భాష్యంగం, కత్తికి గూడా కడతారు. ఓకే. దాంతో మీరు జోగినిగా మారినట్లే. సో జోగిని లైఫ్ స్టైల్ అనేది ఎట్లా ఉంటది? ఇప్పుడు ఈ 2 నెలల్లో మాత్రం మిమ్మల్ని చాలా ప్రత్యేకంగా చూస్తారు. మీరు ప్రత్యేక అలంకరణతోని ఎక్కడిదక్కడ మీ ప్రత్యేక అలంకరణనే కాదు, మీరు ఒక స్పెషల్‌గా నడవడిక గాని, మీరు బిహేవ్ చేసే తీరు గాని, మీ చుట్టూ జనాలు గాని ఎంతో సంతోషకరంగానే ఉంటది. ఈ 2 నెలలు కాకుండా మాట్లాడుకుంటే మీ దినచర్య ఎట్లా ఉంటది? అయితే నాది దినచర్యనే నేను పూజలు, ఇవి రథాలు, అమ్మవారి దేవుని కళ్యాణాలు గిట్లా చేపిస్తుంటానన్నమాట. వాళ్ళు గూడా వచ్చి ఇప్పుడు ఎవరికన్నా అంటే తాత ముత్తాతల కింద చేసిన దేవుని కళ్యాణాలు వాళ్ళకి ప్రాసెస్ తెలవకున్నా గానీ మమ్మల్ని వచ్చి సంప్రదిస్తారు. సంప్రదించి ఇంక ఎట్లా చేసుకోవాలమ్మా? ఎట్లా చేయాలి? ఏ సిస్టమ్‌లో పోతే మంచిది, మంచి, చెడు అనేది మేమన్నీ చెప్తామన్నమాట. ఆ విధంగా అమ్మవారి కళ్యాణమైనా సరే, అమ్మవారిది ఏదైతే గద్దకి యంత్రధారణ అయినా, లేదంటే అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠ అయినా సరే ఎలా చేసుకోవాలనేది మేము చెప్తుంటాము. ఇంకా ఈ బోనాల పండుగ వచ్చే వరకల్లా ఆషాఢ మాసం, శ్రావణ మాసంలో మేము బోనాలు తీస్తుంటాం. ఇంగా ఎవరు స్థాయికి తగ్గట్టు వాళ్ళు పిలుచుకుంటారు మమ్మల్ని. పిలుచుకొని మా అడుగు మంచిది, మా చేయి గుణం మంచిదని జెప్పి మేమిచ్చిన గోరడంత బండారైనా సరే బంగారంతో సమానమని భావించి వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్ళి బండారు తీసుకొని వాళ్ళు మా దీవెనలు పొందుతూ వాళ్ళు మాకు సీర, సార అన్నీ పెట్టి మా ఆశీర్వాదాలు తీసుకుంటుంటారు. ఓకే. అట్లా కాకుండా ఉంటే మిగతా రోజుల్లో ఇప్పుడు ఈ రోజుల్లో మీకు చాలా ఇట్లాంటి పిలుపులొస్తాయి. మీరు వెళ్లి వాళ్ళు చెప్పిన కార్యక్రమాలలో పాల్గొంటారు, చేస్తారు. మీ చేతుగా పూజలు, పునస్కారాలు చేస్తారు కాబట్టి మీకు ఆర్థిక పరంగా నడుస్తది. ఈ 2 నెలలు కాకుండా ఎట్లా నడుస్తది? అంటే మేము ఇంకా అదే దేవుని కళ్యాణాలు గిట్లా చేస్తుంటాం గదా! ఇగ మాకు అమ్మవారి దగ్గరికి డివోటర్స్ వస్తుంటారు. అమ్మవారి భక్తులు వస్తుంటారు. అమ్మవారికి మొక్కులు అప్పజెప్పుకుంటారు. మాకు బియ్యాలు పోస్తారు, వడి బియ్యం పోస్తారు. వాళ్ళు ఇప్పుడు మా చేతోని బండారు తీసుకుంటే, నిమ్మదార తీసుకుంటే అనుకున్న పనులు అయితాయి అని చెప్పి సంతానం గాని వాళ్ళకి సంతానమైనా సరే, లేదంటే కళ్యాణం గాని వాళ్ళకి కళ్యాణమైనా సరే, లేకుంటే ఏదన్నా గర్భంలో ఏమైనా లోపాలున్నా గాని చెప్పడము మీకది అటువంటివి ముందు తెలుస్తదా? అమ్మవారు ఆహా! ఆవహిస్తది కాబట్టి వారం నేను కూర్చుంటానన్నమాట. హుహు. అయితే ఏ అమ్మవారిని వారం కూర్చుంటారు? మంగళవారం అయినా సరే, శుక్రవారం, ఆదివారం ఈ 3 డేస్ కూర్చుంటా. ఎవరైతే అంటే వాళ్ళొచ్చి ఆలయంలోకి మీరు వెళ్లి కూర్చుంటారా? లేకపోతే ఇళ్ళల్లోకి పిలిస్తే వెళ్తారా? అయితే మా ఇంటికొస్తారనమాట. ఓకే. మాకొక ఆసనం ఉంటది. గద్ద అంటారు దాన్ని. మేము దాని మీద కూర్చొని మేము భక్తి శ్రద్ధలతోటి ఒక పొద్దుండి మా జపాలు, తపాలు చేసుకుంటూ ఎప్పుడైతే జపం చేసి అమ్మ రా అని పిలుస్తామో అప్పుడు ఆవహించుకొని ఆ తల్లి ఏదైతే సమస్య ఉందో వాళ్ళు చెప్పకముందుకే ఓకే. మా నోటితోటి అమ్మవారు చెప్పియడం జరుగుతదనమాట. అమ్మవారే చెప్తది. చెప్పి ఇది పరిష్కారం ఇది అవునా? కాదా? నీకు ఈ సమస్య ఉందా? అంటే అవును. అవును తల్లి నాకు ఈ సమస్య ఉంది. ఈ సమస్య గురించే నేనొచ్చిన ఈడికి అని జెప్పిన తర్వాత మా చేతుని బండారు తీసుకొని ఏం ప్రాసెస్ జేయాలో దాని రెమెడీ అడిగిన తర్వాత ఇంక వాళ్ళెళ్తారు. ఇగ వాళ్ళకి మంచిగా అయిన తర్వాత మాకు వడి బియ్యాలైనా సరే, చీరలు, పిలిచి మరి సారెలైనా సరే మళ్ళీ పెడతారు. పెడతారు. బండారి అంటే పసుపు గదా! హ్మ్. బండారి అంటే నాకు కొమరేలి మల్లన్న గుర్తొస్తున్నాడు. ఇంకా ఏ ఆలయాల్లో మీకు ఒక ప్రత్యేకమైన స్థానం గాని, ప్రత్యేకమైన గుర్తింపు గాని ఉంటది? మీరు మామూలుగా అంటే జోగిని అనంటే శివుడి భార్యలాగే మిమ్మల్ని చూస్తారు కాబట్టి, ఆ! కొమరెల్లి మల్లన్నతో పాటు ఇంకా ఎలాంటి ఆలయాల్లో మీకు ప్రత్యేక స్థానం ఉంటుంది? మాది గోల్కొండ ఎల్లమ్మైనా సరే, బల్కంపేట ఎల్లమ్మైనా సరే, ఇక్కడ సికింద్రాబాద్ మహంకాళైనా సరే, మళ్ళీ కుమ్రవెల్లి మల్లన్న, ఐలోని మల్లన్న మీకు తెలిసిందే. హ్మ్. ఇంకా ఓదోలు మల్లన్న అని, ఒదలి మల్లన్న, మళ్ళీ ఇంకోటి ఆహ్, యాదగిరిగుట్ట దగ్గర అమ్మవారు ఎల్లమ్మ తల్లి హ్మ్. రేణుకెల్లమ్మ ఉంది. మళ్ళా అక్కడ సవందతి ఎల్లమ్మ అని జెప్పి, హ్మ్. మళ్ళా మహారాష్ట్రలో జూసుకున్నట్టయితే అమ్మవారు మహాలక్ష్మి ఇవన్నీ ఉన్నాయి గదా! హ్మ్. తుల్జాపూర్ భవానీ మాత గిట్లా. అక్కడ గూడా అమ్మవారికి బండారుతోటి పూజలు చేస్తుంటారు. శివసత్తి అనేది గూడా అక్కడ కనిపిస్తుంటది. శివసత్తులు కనిపిస్తుంటారు. ఓకే.
మీ కుటుంబ నేపథ్యం అంటే ఇప్పుడు మీకు భర్త అయితే ఉండరు. అవును. మరి ఇంకా మీ ఫ్యామిలీ అంటే ఏం చెప్తారు? ఇక మా ఫ్యామిలీ, మా అమ్మ, నాన్న, హ్మ్. నాకొక పాప అడాప్ట్ చేసుకున్నా. 3 ఓకే. ఇయర్స్ పాప ఇప్పుడు. హ్మ్. అంటే 3 మంత్స్ పాపని అడాప్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఓకే. 3 ఇయర్స్ ప్రెజెంట్. ఓకే. నర్సరీ స్కూల్ జాయిన్ చేశాము. హ్మ్. ఆమె అలా ఉంది. ఇక మా హ్మ్. అన్న ఓకే. అట్లా అన్నకి ఏం పేరు పాప పెళ్లయిపోయింది. పేరు? హిమప్రియ. ఓకే. ఎందుకని అడాప్ట్ చేసుకోవాలనిపించింది? అండ్ అదంటే ఎప్పటికైనా ఒక తోడులాగానా పాప? లేకపోతే ఏమని అడాప్ట్ నాకొక చేసుకున్నారు? ఏమనిపించింది? చిన్నప్పటి నుంచి ఒక కోరికేందంటే, నేను ఒక అమ్మాయికి, ఒక ఆడపిల్లకు, ఆడపిల్ల అంటే ఆదిశక్తి. ఎవరైతే ఆడపిల్లని ఆదిశక్తి లెక్క, అమ్మవారి స్వరూపం లెక్క భావించి చూస్తారో, హ్మ్. వాళ్ళకు అన్ని విఘ్నాలు, ఎటువంటి విఘ్నాలు ఉండకుండా నిరంతరం సాఫీగా మన జీవితం అనేది సాఫీగా సాగిపోతుంటది. ఇంకోటేందంటే, నాకొక లైఫ్ ఇవ్వాలి అమ్మాయికి, ఒక ఆడపిల్లకు లైఫ్ ఇచ్చి, హ్మ్. నేను నేనంటే నేనేందనేది కూడా నిరూపించుకోవాలని ఒకటి, ప్లస్ ఇంకోటి లైఫ్ ఇవ్వాలని ఒకటి. నాకు గూడా ఏందంటే ఒక బాండింగ్ అనేది ఏర్పడతది. ఒక బిడ్డ నేను ఏదైనా సరే మంచి, చెడు రేపేమన్నా అయినా గాని నాకు ఎవరు లేకున్నా నా బిడ్డ అయితే ఉంది అనే ఒక అది ఆ 3 క్రియేట్ మంత్స్ పాప బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? 3 మంత్స్ పాప ఇంకా మా రిలేటివ్స్ ఓకే. నుంచనమాట. ఇక హ్మ్. వాళ్ళ తరఫు నుంచి నేను తీసుకున్నా. ఓకే. అట్లా. ఓకే. ఇప్పుడు ఆ పాపని అంటే మీరు ఒక అమ్మగా ఉండాలనుకుంటున్నారు. ఒక ప్రేమ, అనురాగాలు ఆ పాపతో పొందాలనుకుంటున్నారు ఆ! గదా! సో, ఆ పాపని ఎట్లా పెంచాలనుకుంటున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? మంచి లైఫ్ స్టైల్ ఏందంటే స్టడీస్ ఇచ్చి మంచిగా అంటే ఇటువంటి జీవితం గాదండి. హ్మ్. మంచి స్టడీస్ ఇవ్వాలి. స్టడీస్ ఇచ్చిన తర్వాత ఎంతవరకు చదువుకుంటే అంతవరకు కన్యాదానం జేసి, ఒక మంచి ఇంటికి నేనిచ్చి సంతోషం వాళ్ళ పిల్లల్ని నేను ఎత్తుకుంటూ, మురుస్తూ హ్మ్. అట్లా ఉండాలని నా ఆశ. ఓకే. ఈ బోనాల టైంలో మీ రోజులు ఎట్లా గడుస్తున్నాయి? ఇప్పటివరకి ఏ ఏ ఆలయాలకు వెళ్లిండ్రు? ఎట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు? మొదటిగా బేస్తవారం నాడు మొన్న 26 తారీఖు నాడు మేము గోల్కొండ హ్మ్. జగదాంబిక మాతకి అమ్మవారికి తొలి బోనం సమర్పించుకున్నాము. హ్మ్. తర్వాత బల్కంపేట ఎల్లమ్మ మంగళవారం నాడు కళ్యాణం రోజు అమ్మవారికి రేణుకెల్లమ్మకి గూడా అక్కడ సమర్పించుకున్నామనమాట. ఇప్పుడు వచ్చేది సికింద్రాబాద్ నుంచి మళ్ళా హైదరాబాద్ జంట నగరాలు. ఇంక హ్మ్. తర్వాత మమ్మల్ని పిలుస్తూనే ఉంటారు. ఇంక అక్కడ ఇక్కడ గుళ్ళలకు గిట్లా పిలుస్తుంటారు. ఈ జగదాంబిక అమ్మవారికి, బల్కంపేట అమ్మవారికి మాత్రం మా మొక్కులు. హ్మ్. అంటే ప్రతి ఏటా మేము సుఖ సంతోషాలతోని ఉండాలని అమ్మవారిని కోరుకుంటాం గాబట్టి, మేము ఆమె కలిగిచ్చిన ఆహ్, మెతుకులో ఒక పిడికెడు అమ్మవారికి పెడదామని ఒక సంకల్పంతోటి హ్మ్. అమ్మవారికి తొలి బోనం స్వయంగా మేము చేసుకొని అమ్మవారికి నివేదనం అర్పిస్తామనమాట. ఓకే. అట్లా. మీరు ఈ హైదరాబాద్‌లో చాలా మంది జోగినీలు చాలా ఫేమస్ అయినరు. అవును. అసలు ఈ బోనాలొస్తే చాలు ఆ పేర్లు వినిపిస్తా ఉంటాయి. ఆ! మొదటి బోనం అనే కాదు, అసలు సోషల్ మీడియాలో గూడా ఎక్కడ చూసినా ఆ జోగినీలు ఫస్ట్ ఫ్రంట్ పేజ్‌లో ఉంటారు. అట్లా మీకు నచ్చే జోగిని అంటే ఎవరి పేరు చెప్తారు? అంటే మీరు జోగిని ఒక కాంపిటీషన్ లాగా ఫీల్ అవుతూ ఉంటారా? లేకపోతే మీరు కలిసే సందర్భాలు ఉంటాయా? అయితే మాకు తెలిసిందేందంటే, అంటే కలుస్తాం అందరము గెట్ టుగెదర్ అయితాం. ఒక్కొక్కసారి ఎక్కడన్నా జాతరలో అయినా సరే, హ్మ్. ఎక్కడన్నా మనం అంటే ఇప్పుడు క్షేత్రాలు మనం శ్రీశైలం ఎళ్ళినా హ్మ్. గానీ, అక్కడక్కడ కలుస్తుంటామనమాట. జాతరల సమయంలోనే కలుస్తాము. హ్మ్. ఇక ప్రత్యేకంగా అయితే అంటే హ్మ్. ఒక టైం ఎంచుకొని అట్లా ఏం లేదు. హ్మ్. ఇక జాతరల సమయంలో కలుసుకుంటాము. శనార్థి అని జెప్పుకుంటాం. శనార్థి అంటే నమస్కారం అనే హ్మ్. మన పాత పద్ధతిలో, మన హ్మ్. తెలంగాణ అవును. సంస్కృతిలో శనార్థి అంటే నమస్కారం అన్నట్టు. ఇగ అట్లా జెప్పుకొని, ఇంగ మేము అలాయ్ బలాయ్ తీసుకొని బండారు పంచుకుంటూ, మేము బండారుతోటి మాకు సత్సంబంధం ఉంది గాబట్టి, బండారుతో పంచుకుంటూ, మేము అలాయ్ బలాయ్ ఇచ్చుకుంటూ ముందుకు సాగుతుంటామనమాట. ఇగ ఇష్టమైన జోగినీలంటే అందరూ ఇష్టమే నాకైతే. ప్రత్యేకంగా అయితే మా గురువు రేవతమ్మ గారు, మళ్ళీ ఇంకోటి గూడూరు వెంకటేష్ హ్మ్. ఉన్నారనమాట. వాళ్ళిద్దరైతే నాకు ప్రత్యేకంగా వాళ్ళిష్టం. ఓకే. రేవతి అమ్మవారు. హ్మ్. మీరు బండారి గురించి మాట్లాడుతుంటే గుర్తొస్తుంది. బండారిని ఎగ్జాక్ట్‌గా ఉపయోగించే తీరు. బండారిని కరెక్ట్‌గా ఉపయోగించే విధానం అంటే ఏంటి? ఇప్పుడు జనరల్ భక్తులు గూడా మీ దగ్గర తీసుకున్న బండారి అయినా, ఇప్పుడు ఒక ఆలయానికి వెళ్ళినప్పుడు తీసుకున్న ఆ పసుపు బండారి ఏదైతే ఉందో, దాన్ని మంచి పద్ధతిలో ఉపయోగించాలి అంటే ఎట్లా? మనము ఒకసారి ప్రతి సంవత్సరానికి ఒక్కసారి మాత్రానికి కుమ్రవెల్లి అయినా సరే, బల్కంపేట అయినా సరే ఎక్కడికన్నా ఆలయాలకు వెళ్తుంటాం గాబట్టి, అక్కడ ఇచ్చిన బండారు మనం ఒక దగ్గర పెట్టుకొని, ఒక పాత్రలో అయినా సరే, ఒక దేవుని హ్మ్. సన్నిధానంలో పెట్టుకొని, ఆ బండారు పవిత్రంగా మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనం కార్యసిద్ధి గానికైనా సరే, ఏదన్నా అవంతరాలు లేకుండా ఎటువంటిదైనా సరే, ఉద్యోగమైనా సరే, వ్యాపారమైనా సరే, లేదంటే పెళ్లి అయినా సరే, ఏదైనా సరే, హ్మ్. దానికోసం ఇంగ మనం ఆ బండారు పవిత్రమైన స్థానంలో బెట్టి, ఇంగ ఆ బండారు తీసుకొని నొస్ట ధరిస్తే మనకు
ప్రతీది కూడా సిద్ధిస్తదనమాట. బండారు అంటేనే బంగారంతో సమానం. హ్మ్. బంగారం కూడా వెలగట్టలేము ఆ బండార్‌కి. హ్మ్. ఎందుకంటే అంత పవిత్రం అనమాట. మనము ఇప్పుడేందంటే మన మనస్తత్వం గూడా, మన మనసు గూడా ఏ విధంగా జూస్తే అది గూడా అలా మారిపోతదనమాట. హ్మ్. గరకపూస అంటే గరకపూస లాగానే ఉంటది. అది బంగారం అంటే బంగారమే ఉంటది. హ్మ్. కాబట్టి బండారు అంటే చానా పవిత్రం అనమాట. ఆనాడు శ్రీ మల్లికార్జున స్వామి మక్క రాజ్యంలోకించి 7 పుట్ల బండారు తీసుకొనొచ్చిండు కాబట్టి, కుంకుమ భరణి, కుంకుమ, బండారు, గుగ్గిలం, మైషాక్షులన్నీ తీసుకొచ్చిండు గాబట్టి మాకంత పవిత్రం. హ్మ్. మేము ఏదైతే అంటే పటాలకైనా సరే, లేదంటే బోనాలకైనా సరే, ఇంగా బండారు ఎగజల్లుకుంటూ హ్మ్. మేము ముందుకు సాగుతుంటాం. ఆ బండారుకున్న విశిష్టత ఇంకా చెప్పలేము. హ్మ్. సైంటిఫిక్‌గా గూడా మనం పసుపు, బండారు అంటే అవును. మాత్రానికి ఎన్నో రోగాలు నా అంటే క్రిమికీటకాలను గూడా చంపేస్తుంటది. హ్మ్. కాబట్టి అందుకనే బండారు ఎగజల్లుకుంటా శివసత్తులైనా సరే బోనాల పండుగప్పుడు శివసత్తులు గూడా ఎగజల్లుతుంటారనమాట. హ్మ్. ఎగజల్లుకుంటూ ఇంగ ముందుకు సాగుతుంటారు. అప్పటి కాలంలో ఏందంటే ప్రతి దానికి కూడా వ్యాపాకుకైనా సరే గ్రామ దేవతలు ఊరు పొలిమేర చివర్లో ఉండడము, లేకుంటే పొలిమేర కాడ ఉండడము, గ్రామంలో ఉండడము, నడి మధ్యలో ఉండడం అనేది హ్మ్. ఒక స్పెషల్ కారణం ఉందన్నమాట. అయితే ప్రత్యేకమైన కారణం ఉంది. అది ఏందంటే మనము ఎప్పుడైతే ఈ వేప తోరణాలు కడతామో, మనం ఆక్సిజన్ లెవెల్స్ అయినా, క్రిమికీటకాలైనా సరే, ఇప్పుడు మనకు వర్షాకాలం ఇదంతా వర్షాకాలమే కాబట్టి, ఈ వర్షాకాలంలో మనకు అంటువ్యాధులైనా సరే, చర్మ వ్యాధులైనా సరే, రాకుండా అటువంటివి రాకుండా ఆపడానికి గూడా ఈ ఈ బండారు బండారైనా సరే, ఉపయోగపడుతుంది. యాప తోరణాలైనా సరే, ఈ వేపాకు తోటైనా సరే, ఇప్పుడు చికెన్ పాక్స్ అని హ్మ్. మనం చూస్తుంటాము. అలాంటివి రాకుండా హ్మ్. ఆపుతుంటదనమాట. ఓకే. మీరు చాలా చిన్న ఏజ్ నుంచే ఇటువైపుగా మారిండ్రు. అవును. పూర్తి స్థాయిలో జోగినిగా తయారైండ్రు. మీరు ఇన్ని రోజులు విన్న కథలు, పురాణాలు వీటిని దృష్టిలో పెట్టుకొని జోగిని వ్యవస్థ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? జోగిని వ్యవస్థ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఈ వ్యవస్థలో ఉన్న అర్థం ఏంటి? పరమార్థం ఏంటి? అమ్మవారు పరశురాముడు, రేణుకెళ్ళమ్మ సమయంలోనే ఆ సమయంలోనే అమ్మవారు పరశురాముడేమో బయలుల వేషం కట్టిండు. సిరియాల గౌరమ్మ తన బిడ్డనేమో జోగురాల వేషం కట్టింది. శివసత్తి అయింది. ముందుగా శివసత్తి చేసిన అయింది. తర్వాత ఆ! జోగురాలను చేసిండనమాట చెల్లని. అట్లా చేసిన తర్వాత ఇంగా ఇంగా అమ్మవారి జాడ చెప్పు అని చెప్పంగానే ఈమె శిగమూగి ఎక్కడుంది అరిచేతి అంజనం వేసుకొని చూపిస్తదనమాట. అరే తీసుకుపోతా అని చెప్పి మాత వాడల్లా ఎవరు స్థలం ఇయ్యకుంటే మాతవాడల్ల అమ్మవారు ఉందని దాగి ఉందని జెప్పి, ఇంకా అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ ఉంది అమ్మవారు అని చెప్పి వీళ్ళందరిలో దాగుందని జెప్తే, ఆడ రంగవెల్లిల పటాలేసుకుంటూ పూజారులతోటి ఒగ్గు వాళ్ళైనా సరే, లేదంటే ఇంకా వేరే వేరే ఏదైనా సరే అప్పుడే పుట్టిందనమాట. ఇప్పుడు ఓకే. ఈ కళా బృందమైనా సరే, ఏదైనా సరే. హ్మ్. ఇప్పుడు ఒగ్గు పూజారులైనా, బైండ్లవారైనా ఇవన్నీ కులంలో పుట్టినయి అన్నీ అప్పుడే హ్మ్. పుట్టాయన్నమాట. అప్పుడు పుట్టి ఈ ఈ భగవంతుడు అమ్మవారనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కోటి ఇచ్చిందనమాట. ఒకళ్ళకి బంగారు జమడికి ఇచ్చింది. ఒకళ్ళకేమో డోలులిచ్చిర్రు, తాళాలిచ్చిర్రు. అట్లా వివిధ రకాలుగా వాయిద్యాలిచ్చి అమ్మవారిని అప్పటినుంచి మేలుకొలపడం ప్రారంభమైంది. హ్మ్. అయితే ఇప్పుడు మీరు రెగ్యులర్ దినచర్యలో ఇట్లనే ఉంటారా? అంటే ఎప్పుడు అంటే ప్రతిరోజు అమ్మవారి అయితే రెడీ అవ్వరు. ఈ బోనాల తర్వాత మీరు రెగ్యులర్ ప్రాసెస్‌లో ఎక్కడికైనా వెళ్ళాలన్నా, సపోజ్ షాపింగ్ లాగా వెళ్ళాలన్నా ఎట్లా వెళ్తారు? అంటే లైఫ్ స్టైల్‌లో? మేమైతే ఎప్పుడూ శారీ మీదనే ఉంటాను. హ్మ్. ఇదే ఇప్పుడు నేనెట్లా కనిపిస్తున్నానో అట్లనే. ప్రతిరోజు గూడా ఈ అలంకరణతోటి ఇంకా ఇట్లనే ఇంక స్పెషల్‌గానే కనిపిస్తా. హ్మ్. ఎందుకంటే అమ్మవారు నిత్య కళ్యాణం పచ్చతోరణం. ఇగ మా మనసులలో గూడా మా లైఫ్‌లో గూడా మేమెప్పుడు పచ్చగానే ఉండాలని మేము గూడా కోరుకుంటాం. ఎప్పుడు ఇలా అలంకరణతోటి ఇలా నడుస్తుంటామన్నమాట. శిగ మోగినప్పుడు మంచి, చెడు చెప్తూ ఉంటారు కదా! అది మీకు ఆ టైంలో తెలుస్తుందా? లేకపోతే ఆ తర్వాత చెప్పిన తర్వాత మీరు కోలుకున్నాక ఆ ఊగడం అనేది అదంతా పోయిన తర్వాత ఎట్లా అనిపిస్తది మీకు? అయితే ఫస్ట్ స్టార్టింగ్ అమ్మవారు రావడం అంటే ఒక షివరింగ్ లెక్కనన్నా, లేకుంటే చెమటలు రావడం అన్నా అట్లాంటివి జరుగుతుంటాయన్నమాట. ఇగ కొంతమంది కొన్ని రకాలుగా వైబ్స్ ఆ! అనేటివి ఉంటాయి. ఇగ అట్లా వచ్చిన తర్వాత అమ్మవారు ఎప్పుడైతే రావడం జరిగిందో అప్పటికే ఇంకా అన్‌కాన్షియస్ అయిపోతాం. ఇగ మాకు చెప్పింది ఏంది ఆహ్, చ అవి అనేది మాకు తెలవదు. తర్వాత పరిష్కారం అయినా సరే, ప్రశ్న అయినా సరే అమ్మవారు చెప్పింది అమ్మవారు మా మీదకెంచి ఒంటి మీదకెంచి అమ్మవారు ఎళ్ళిపోయిన తర్వాత వాళ్ళు భక్తులు ఎవరైతే ఉంటారో అమ్మవారి భక్తులుంటారో వాళ్ళు చెప్తారనమాట. హ్మ్. అమ్మ ఇట్లా జెప్పింది. మరి దీని పరిష్కారం ఏందమ్మా ఇట్లా జెప్పింది. మీకప్పుడే తెలుస్తదా? అప్పుడు వాళ్ళు చెప్తేనే హ్మ్. తెలుస్తదనమాట. మీకు మీరు చెప్తున్నప్పుడు తెలీదు. హ్మ్. తెలియదు. ఇగ ఆ తర్వాత ఇక వాళ్ళకి ప్రాసెస్ అనేది చెప్తాం. ఇక హ్మ్. చెప్పిన తర్వాత వాళ్ళు చేస్తారు ఇంక ప్రాసెస్. ఓకే.
మీ లైఫ్‌లో ఇప్పటివరకి మీకట్లా సిగమూగినప్పుడు మీరు పలికిన పలుకు, తర్వాత మీరు తెలుసుకున్నప్పుడు మీకే చాలా షాకింగ్‌గా అనిపించిన మాటలు గాని, ఏదైనా గుర్తుండిపోయిన ఘటన గాని? గత సంవత్సరం ఏందంటే, పోయిన సంవత్సరం ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే లంగరాజ్ రంగంలో అమ్మవారు భవిష్యవాణి చెప్పడం జరిగింది. పచ్చికుండ రంగం నేను హ్మ్. రంగం ఎక్కుతాను పచ్చికుండ మీద. అయితే ఆహ్, యూత్ యూత్ పిల్లలకు ప్రాణహాని ఉంది, గండం ఉందని చెప్పింది. హ్మ్. అయితే అలాగనే ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా మంది యూత్ మాత్రం హ్మ్. ఇదైపోతున్నారు. మనం హ్మ్. నాకైతే తెలిసి ఇది హ్మ్. యూత్ మాత్రం ఇదై చనిపోవడము, ఏదో హ్మ్. ఒక ఆరోగ్యం హ్మ్. పరంగానైనా డిసీజ్ రావడం అట్లాంటివి జరుగుతుంది అనేది చూస్తున్నాననమాట. హ్మ్. అది అమ్మవారు చెప్పిన తర్వాత నేను యూట్యూబ్‌లల్ల అలా అవన్నీ ఇన్నాంక, అరే! అమ్మవారు చెప్పింది ఇవన్నీ మ్యాచ్ అయితున్నాయి అనే ఒక హ్మ్. ఇది ఉండే మీకే అనమాట. షాకింగ్‌గా షాకింగ్ అనిపిచ్చింది. ఉండే. ఆ టైంలో మిమ్మల్ని ఎవరు రెడీ చేస్తారు? ఎవరు తీసుకొస్తారు? ఎందుకంటే మీరు అన్‌కాన్షియస్. కొంచెం అంటే రంగం గాని, భవిష్యవాణి గాని చెప్పడానికి ముందు మీరు కొంచెం స్పృహ తప్పిన దాంట్లో ఉంటారు అనుకున్నప్పుడు రెడీ ఎవరు చేస్తారు? మిమ్మల్ని ఎవరు తీసుకొస్తారు? అయితే మా శిష్యులుంటారు. ఫస్ట్ మెయిన్‌లీ మా డ్యాడీ ఉంటాడు. నా పక్కన మా హ్మ్. డ్యాడీ ఉంటాడు. మా ఫ్యామిలీ అంతా ఉంటది. ఇంక మా మమ్మీ, మా డ్యాడీ, మా శిష్యులు అందరూ ఉంటారనమాట. మా అన్న వాళ్ళు గిట్ల అందరూ ఉంటారు. ఇగ వాళ్ళు ఇంగ బియ్యం పోసేటప్పుడు ఫస్ట్ అలంకరణ అమ్మవారు లెక్క అలంకరణ చేసి, పసుపంతా పూసేసి, ఇగ కుంకుమ నామం ధరి హ్మ్, ధరిం ధరిస్తారనమాట. ధరించిన తర్వాత ఇంగ గవ్వల దర్శనం అనేది ఉంటది. ఆ గవ్వ దర్శనాలేసుకొని ఇంగ రంగానికి తయారైతుందింక. మారింది రూపమే గదా! అని ఆడైనా, మగైనా ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాల్సింది నేను అనిపించలేదా మీకు? అటువంటి కోరికలు ఇప్పటివరకైతే లేదండి. హ్మ్. ఎందుకంటే, నేను అమ్మవారి కోసం నా లైఫ్‌ని సాక్రిఫైస్ జేషిన. ఇంకోటేందంటే, మా అమ్మ, నాన్న నాకు ముఖ్యం. అటువంటి ఆలోచనుంటే ఇప్పటివరకు ఇట్లా ఉండకపోతుంటిని. నాకు ఏందంటే, నా అమ్మవారి మీదనే జీవితం. అమ్మవారే ఒక ఇదన్నట్టు నాకు హ్మ్. అంతే ఇంకా అమ్మవారి పూజలతోటి, సేవలతోటి నాకొక చిన్న పిల్లని, ఆ పాపని హ్మ్. జూసుకోవడం అదే చాలు అన్నట్టు నా హ్మ్. సంకల్పం. ఓకే. అలానే ఉంటున్నాను. ఇంట్లో ఏ దేవుళ్ళని మీరు పెట్టుకున్నారు? ఏ దేవుడు మీకు ఇలవేలుపు ఇంట్లో? మల్లికార్జున స్వామి మా కులదైవం. హ్మ్. కులదైవము, ఎల్లమ్మ తల్లి, హ్మ్. మళ్ళీ మహంకాళి. ఓకే. హ్మ్. ఓకే. మీరు ఇంట్లో బోనాలు చేస్తారా? చేస్తామండి. ఓకే. మీరు గూడా అంటే సేమ్ ఇదే టైంలోనా? శ్రావణ అంతే. మాసంలో శ్రావణ మాసంలో. శ్రావణ మాసంలో ఇప్పుడు 3కి ఉంది. నెక్స్ట్ హ్మ్. మంత్ 3కి ఉంది. ఓకే. ఇంకా టెంపుల్స్ ఏమేమి విజిట్ చేయాల్సి ఉంది ఈ బోనాలు ఈ ఇయర్‌లో మీరు? అంటే ప్రతి ఒక్క టెంపుల్‌కి వెళ్తూనే ఉంటాం. ఇంగ నాకేందంటే పుణ్యక్షేత్రాలు హ్మ్. ఆహ్, ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోవాలని ఒక హ్మ్. ఇదనమాట. చేసుకుంటున్నాను. ఇంకా స్టార్ట్ అయింది. హ్మ్. స్టార్ట్ అయిపోయింది. ఎన్నయినాయి? అంటే ఇప్పటికి ఒక 7, 8 అయినాయన్నమాట. గ్రేట్. ఇంకా దగ్గరలో ఉన్నారు క్లోజ్ ఆహ్, చేయడానికి. ఇంకా హ్మ్. 4, 5 ఉన్నాయి. అవి హ్మ్. కంప్లీట్ చేసుకుంటే హ్మ్. ఈ అయిపోతది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 7 వరకి దర్శించుకున్నారు. అవును. ఏది అద్భుతంగా అంటే ఏది ఫస్ట్ ప్లేస్ ఇస్తారు? అంటే శ్రీశైల మల్లన్న హ్మ్. అంటే నాకు చానా ఇష్టమనమాట. ఆయన శ్రీశైలంకెళ్తే ఏందంటే, ఒక స్వర్గం, హ్మ్. ఆయన సన్నిధానంలోకి పోతే అదొక వైబ్ అనేది మనం ఇది అనమాట ఫీల్ అవుతే హ్మ్. అది మనకు తెలుస్తదనమాట ఆటోమేటిక్‌గా ఎవరికైనా మీకైనా సరే, నాకైనా సరే, హ్మ్. ఎవరైనా సరే. హ్మ్. అది రెండో కైలాసం అని జెప్పొచ్చు ఇంకా. హ్మ్. మీకు శ్రీశైలం. బాగా నచ్చిన హ్మ్. శ్రీశైలం రెండో కైలాసం అని జ్యోతిర్లింగం అలాగే చెప్పొచ్చు. శక్తిపీఠం గూడా శక్తిపీఠం కాబట్టి గాబట్టి రెండో మీరు కైలాసం అంతే నిజానికి ఇంగ. కరెక్ట్‌గా చెప్పినారు. మీకు హ్మ్. కరెక్ట్‌గా యాప్ట్ అయినది. అవును. సో, మీరు జ్యోతిర్లింగాలను దర్శించుకుంటున్నారు. మంచి అంటే ఎప్పుడూ ఆధ్యాత్మిక భావంతో ఉండటం కూడా చాలా గొప్ప విషయం. అవును. మారిన వాళ్ళందరూ ఒకేలాగా ఉండరు. ఎవరైనా జోగినిగా మారిన తర్వాత మధ్యలో నా వల్ల కాదు అని బ్యాక్ వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారా? అంటే మనం చూసుకున్నట్టయితే ఒక ఆడపిల్లలు అంటే ఆడపిల్లలకి అమ్మవారు పూని ఒక ఏజ్‌లో ఒక 7 ఇయర్స్ ఏజ్, 10 ఇయర్స్ ఏజ్‌లో మనము కత్తికి భాషింగం ఆ సమయంలో కడుతుండే గానీ, ఇప్పుడైతే జోగిని వ్యవస్థ బ్యాన్ అయిపోయింది కాబట్టి వద్దు అని హ్మ్. జెప్పిర్రు కాబట్టి, మా పెద్దలు గూడా దాన్ని ఆపేశారనమాట. హ్మ్. ఇంకా ఆడపిల్లలైనా సరే కొంతమంది కళ్యాణం అట్లా చేసుకొని గూడా ఇప్పుడు కొంత మనము పెరిగిన తర్వాత అవును. స్వతంత్రమైన దేశం. మనం స్వతంత్రంగా మనకుంటది గాబట్టి, మన ఇష్టపూర్వకంగా మనకుంటే అట్లా నచ్చినట్టయితే మనకు పెళ్లి జేసుకోవాలని కోరికుంటే మాత్రం చేసుకోవచ్చు. డబ్బు ఎవరికైనా అవసరం అనురాధ గారు. అవును. మీకు రాజకీయ నాయకుల నుంచి అవును. ఏమైనా సహాయం అందుతూ ఉంటుందా? ఎట్లా మీ పోషణ కష్టతరమైన రోజులు కూడా ఫేస్ చేస్తూ ఉంటారా ఇప్పటికి గూడా రెగ్యులర్‌గా? అంటే చేస్తుంటాము. ఇంకా అమ్మవారు, అమ్మవారు లోకమాత ఉంది మాకు అన్నిటికి బలం. ఏ రాజకీయ నాయకులు గాదు. ఎవరు గూడా గాదు. అంటే
పెద్దలు గాదు, చిన్నలు గాదు, ఎవ్వరు గాదు. మాకు సపోర్టింగ్ అనేది ఎక్కడి నుంచి రాదు. అమ్మనే మాకు కొండంత బలము, అండా హ్మ్. దండ ఆమెనే మాకు. హ్మ్. వేరే వేరే బలం ఇటువంటి రాజకీయ నాయకుల నుంచి ఎప్పుడు గూడా మేము ఆశించం. హ్మ్. ఒకవేళ వాళ్ళ ఇష్టం ఉండి వాళ్ళు ఏదన్నా గుడికి ఇప్పుడు మేము చేస్తున్నప్పుడు హ్మ్. అమ్మవారి పూజ కార్యక్రమం జేస్తే మేమెళ్లి బొట్టు జెప్పినప్పుడు హ్మ్. వాళ్ళేమన్నా సమర్పించుకుంటే అమ్మవారికి ఆహ్, సమర్పించుకుంటారు. ఆ హ్మ్. కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. ఓకే. ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయాలు అందుతాయా మీకు? ఇప్పటివరకు ఏం లేదండి. మొన్న చూసుకున్నట్టయితే ఇంగ లైన్‌లు అవన్నీ జెప్పారు. కొంతమందికి అందినయి, కొంతమందికి పాసులందినయి, కొంతమందికి అందలేదు. హ్మ్. ఇగ ఇంకొకటేందంటే మాకు ఎప్పుడు గత 2 ఏండ్ల సంధి మాకొకటి ఎదుర్కొనేదేందంటే, అమ్మవారి బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయం దగ్గర మేము ఆ రథోత్సవం జరిగేటప్పుడు అమ్మవారికి శోభాయాత్ర తీస్తారు గదా! ఆ యాత్రలో ఆహ్, డప్పు, సన్నాయి మోతలు, హ్మ్. బ్యాండు అవన్నీ ఉంటాయి కాబట్టి, అది మధ్యలనే హ్మ్. ఆపేయడము, హ్మ్. ఉట్టి అమ్మవారిని ఏదో హ్మ్. తీసుకొస్తున్నామా అంటే తీసుకొస్తున్నాం అన్నట్టు. హ్మ్. అంత ఇప్పుడు ఆమె సొమ్ము తినే చాలా మంది బతుకుతున్నారు. హ్మ్. గుడి అయినా సరే, హ్మ్. ఇవి ఎండోమెంట్ అవును. అయినా సరే, ఎవరైనా సరే, మనమైనా సరే అమ్మవారి దీవెనలతోటి మనం ఉంటున్నాం. అమ్మవారికి ఒక సన్నాయి మేళం గూడా మధ్యలనే ఆపేసి హ్మ్. అమ్మవారిని రథం తీసుకురావడం చాలా అవమానకరంగా అనిపిస్తుందనమాట. ఎందుకంటే ఇన్ని ఏండ్ల సంది మేము చిన్నప్పటి నుంచి నాకు ఒక 20, 23 ఇయర్స్ నుంచి మేము చూస్తున్నట్టయితే ఇప్పటి వరకు ఎప్పుడు గూడా అలాంటి విధానం చేయలేదనమాట. ఈ మీరెట్లా కోరుకుంటారు? అంటే ఆ రథం ఊరేగింపే అనుకుందాం. అమ్మవారి రాకనే అనుకుందాం. ఎట్లా వస్తే బావుంటదని మీ కోరిక? అయితే అప్పట్లో ఏందంటే ఆహ్, ఆటపాటలు జోగిని పాటలతోటి అట్లా వచ్చేదనమాట. సరే మా ఆటపాటలు లేకున్నా పర్వాలేదు. అమ్మవారికి రథం ముంగట ఒక డప్పు, సన్నాయి హ్మ్. మేళతాళాలు, హ్మ్. డప్పులు గూడా గాదు. అవసరం లేదు. డోలు ఇవన్నీ హ్మ్. అవసరం లేదు. మేళతాళం మంచి ఒక సాంప్రదాయాన్ని మనం సాంప్రదాయం ఎవరో పెళ్ళిళ్ళు బరాతులైతే అవును. రాజకీయ నాయకులైనా సరే, ఎవరైనా సరే పోలీసులను ఆపుకుంటూ ఒక పెద్ద పెద్ద శబ్దాలతోటి శబ్దాలు చేసుకుంటూ వస్తుంటారు. అవును. అమ్మవారు లోక కళ్యాణి జగన్మాత, జగదీశ్వరికి ఆమె పల్లకిలో వస్తుందంటే ఎంత చూస్తందుకు కనుల వైభోగం లెక్క కనుల పండుగ లెక్క అనిపియాలె. హ్మ్. అక్కడ ఏదో తీసుకొస్తున్నట్టు సైలెంట్‌గా తీసుకొస్తే అమ్మవారు ఎప్పుడొచ్చింది తెలవదు, ఎప్పుడు పోయేది తెలవదు అన్నట్టుగా అట్లా అయిపోతుందనమాట. కానీ ఒక్కటే కోరుకుంటున్నా, అమ్మవారికి డప్పు, హ్మ్. సన్నాయి మేళం పెట్టండి. హ్మ్. మేళాలు పెట్టి తీసుకొని రండి. గర్భగుడిలో చేరేదాకా మాత్రం ఆ సన్నాయి మేళాలుండాలని కోరుకుంటున్నా. ఓకే. మీరు ఇప్పటివరకి ఎన్నో అవమానాలు అన్నీ ఫేస్ చేసినా అన్నారు గదా! ఏదైనా ఎక్కువ బాధించింది ఏది అనంటే ఏం జెప్తారు? ఇంగ ఏందంటే ఇదే ఇంకా అన్నమాట. ఇప్పటికి ఉంటదా కొంత వివక్ష మీకు మీ మీద మిమ్మల్ని చూస్తే, మీ దగ్గరలో జనాలు ఉన్నప్పుడు గాని, ఎక్కడ ఎక్కువ కొంచెం బాధనిపిస్తది? ఇగ ఇప్పుడు చూస్తున్నారు గదా! ఇప్పుడు బల్కంపేట్ల ఈ ఈ హ్మ్. ఇట్లాంటివి చేస్తేనే మాకు కొంచెం బాధనమాట. ఇంగ ఇప్పుడు మేమేందంటే అమ్మవారికి మేమొక మెసెంజర్స్ లెక్క ఇప్పుడు ఏదైనా చెప్పాలన్నా గాని, ఏదైనా చెయ్యాలన్నా గాని మేము అప్పుడు హ్మ్. అమ్మవారు బల్కంపేటలో బాయిలున్న అమ్మవారిని గూడా ఎవరని గుర్తించింది గూడా ఒక అవును. శివసత్తే. అవును. శివశక్తే గాబట్టి ఇప్పుడు ఇంత పూజలు అందుకుంటుందంటే మా మా శిగం వల్ల, మా దేవతల వల్ల ఇప్పుడు మాకు ఆవహించింది గాబట్టి అప్పుడు పెద్దలు చెప్పి ఈ బల్కంపేట ఎల్లమ్మ ఈమె బాయిలో పుట్టింది అని చెప్పి ఆనవాళ్ళు చూపిచ్చిర్రు గాబట్టి ఇంత సేవలు, ఇంత క్రౌడ్‌లో అమ్మవారు భక్తులందరిని అనుగ్రహిస్తుంది. అందరిని చల్లగా జూస్తుంది గాబట్టి అంత వైభోగంగా నడుస్తుంది. ఇటువంటి దానికి గూడా మమ్మల్ని కొంచెం సజెషన్ తీసుకొని, ఇంకా గూడా హ్మ్. తీసుకొని నడిపియాలని ఒక ఇదనమాట. మీకనిపిస్తది. అది ఓకే. కొంచెం బాధనిపిస్తది. బోనాల టైంలో మీలాంటి జోగినీలు ముందు నడుస్తున్నప్పుడు శివసత్తులంటే వాళ్ళు షిగం ఊగుతూ ఉంటారు. వాళ్ళకర్థం కాదు. వినిపించదు కూడా కావచ్చు నాకు తెలిసి. కానీ జోగినీలు నడుస్తున్నప్పుడు కూడా ఆకతాయిలు చాలా మంది కామెంట్స్ ఇస్తూ ఉంటారు. మీకు వినపడేలాగా, మీకు కనపడేలాగా. సో, అట్లాంటివి విన్నప్పుడు గాని, చూసినప్పుడు గాని మీకు ఏమనిపిస్తది? ఎప్పుడైనా దానికి రివర్స్ కౌంటర్స్ ఇస్తూ ఉంటారా? మీరు మీరు అయితే ఓన్‌గా చెప్పండి. అయితే ఇప్పటివరకైతే నా లైఫ్‌లో మాత్రం అటువంటిది జరగలేదు. హ్మ్. అంటే మిగతా జోగినీలకైనా, శివశక్తులకైనా సరే అటువంటివి జరుగుతుంటదనమాట. అంటే వా నేనొకటే ఏం చెప్పేదేందంటే, మనం ఎట్లుంటే హ్మ్. వాళ్ళు గూడా అట్లా రియాక్ట్ అయితరు. మనం మనం గూడా డ్రెస్సింగ్ స్టైల్ అయినా సరే, లేకుంటే కట్టు, బొట్టు మనం చూడడానికి అమ్మవారు మనకింత వరమిచ్చింది గాబట్టి, మనం ఒక అమ్మతనంలోనే ఉండాలే అనేది గూడా నేను
కోరుకుంటా. మనం అయి ఉండే విధానాన్ని బట్టి విధానాన్ని కూడా బట్టి గూడా వాళ్ళు హేళన జేయడమైనా సరే, మనం చెప్పే పద్ధతయినా సరే, మాట్లాడే మాటయినా సరే, అటువంటి దాన్ని చిన్న చిన్న దాన్ని మనం తప్పులను సరిదిద్దుకుంటే, మనం ఎందుకు హేళన జేస్తారు వాళ్ళు గూడా. కొంతమంది ఉన్నారు. ఇంగ వాళ్ళు జోగిని గాకున్న జోగిని అని చెప్పడము, అటువంటివి చేస్తున్నారనమాట. ఎంతోమంది ఇప్పుడు మేమంటే ఇప్పుడు మా ఇంటి ముంగట మేము ముత్యాల పటం యేసుకొని, మేము దేవుని కళ్యాణం జేసుకొని ఇలా నడుస్తుందనమాట. అసలైతే మా గురువులు, మా తల్లిదండ్రులు ఒప్పుకుంటేనే అది జోగినికి అర్హులనమాట. ఇప్పుడేందంటే ఎవరు పడితే ఆళ్ళు జోగిని అని, ఎవరు పడితే ఆళ్ళు శివసత్య అని జెప్పి అలా జేస్తున్నారు. అది చానా తప్పు. ఇక్కడ మీరు సమాధానం జెప్పుకోకున్నా గానీ, పైన ఎళ్ళిన తర్వాత సమాధానం జెప్పుకోవాల్సొస్తది. కాబట్టి ఎవరైనా సరే అటువంటివి కొనసాగించకుండా వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే. ఫైనల్‌గా మీరు మీ లైఫ్ స్టైల్‌ని మీకు అనుకున్నట్టుగానే మీ ఇష్ట ప్రకారమే మీకు నచ్చిన విధంగా గడుపుతున్నారు. హ్మ్. ఫ్యూచర్‌లో ఇంకా ఎట్లా ఉండాలనుకుంటున్నారు మీ జీవితం? ఎట్లా అంటే ఇది గోల్ నేను ఇట్లా ఉండాలి. ఇంకా లేకపోతే ఈ స్టేజ్‌కి వెళ్ళాలి. నేను ఇంకా ఈ పేరు తెచ్చుకోవాలి అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అందరికీ మంచి జేస్తూ, ప్రతి ఒక్క ఆడపిల్లకు నా దగ్గర అంటే అమ్మ నాకు అంటే కళ్యాణం ఎవరైతే పెళ్ళిళ్ళు జేసుకునే ముందు వాళ్ళకి లేని వాళ్ళున్నా గానీ, లేదు నాతోటి అంటే పుస్తమెటలు జేయించుకోవాలని అట్లాంటి కళ్యాణం వాళ్ళకు ఇట్లా నేను స్వర్ణదానం చేయాలనేసి, ఇంకోటేందంటే 10 మందికి ఎప్పటికి ప్రతి రోజు గూడా అన్నదానం బెట్టేటట్టు అంత స్థాయికి ఎదగాలనేసి ఎదగాలని. కోరుకుంటున్నాను. ఓకే. ఏం చదువుకున్నారు అనురాధ మీరు? 10థ్. 10థ్. ఓకే. వెరీ సాటిస్ఫాక్షన్‌గా ఉంది. ఈ బోనాల టైంలో మీతో మాట్లాడడం మా పల్లవి టీవీ ప్రేక్షకులందరి తరపున నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా మీ అమూల్యమైన సమయమే ప్రస్తుత రోజులైతే నిజానికి. అవును. సో, ఆ సమయాన్ని వెచ్చించి మరి మాకు టైమ్ ఇచ్చినందుకు థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి. థాంక్ యూ.